హాయ్ అండి. మెంతి ఉసిరి పచ్చడి చూద్దాం ఇప్పుడు. ఇది మెంతులండి. ఇవి నూనె లేకుండా దోరగా వేయించి నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నేను మిక్సీ పెట్టి పౌడర్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఉసిరికాయలు ఉడకపెట్టాను. ఇదిగోండి ఇట్లా గింజ తీసేసేయాలి. ఇదిగోండి కాయలు, ఇన్ని కాయలు నేను ఉడకబెట్టాను. ఇట్లా గింజ తీసేసి పక్కన పెట్టుకుందాం. ఈ తోలు తీసేసాను. తీసేసి పాల డబ్బాతో కొలిస్తే మొత్తం 4 డబ్బాలు అయినాయి. ఇవి మెత్తగా మిక్సీలో రుబ్బి తీసుకుందాం. ఇదిగోండి దీంతో 4 డబ్బాల ముక్కలు అయినాయండి. దాన్ని మెత్తగా నేను మిక్సీ పెట్టేశాను. దీంతో అరడబ్బాడు కారం, కొద్దిగా పసుపు, మెంతిపిండి పావు డబ్బా, ఉప్పు అరడబ్బా, ఇది మొత్తం కలిపి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి తయారైపోయింది పచ్చడి. మొత్తం కలిపేశాను. నాకైతే అన్నీ సమానంగా సరిపోయినాయి. ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది.